స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. సో, ఫేస్ లిఫ్ట్ అంటేనే మనకు తెలుసు కదా! ఫేస్‌ని లిఫ్ట్ చేసేంటారు. అంటే ముందరంతా చేంజ్ అయింటది. ఫేసు, నోసు, మౌత్ అన్నీ చేంజ్ చేసేసారు వీళ్ళు. చూడ్డానికైతే చాలా బావుంది. ఎస్పెషల్లీ ముందర గ్రిల్ గాని, బంపర్ గాని కొత్తగా ఉంది డిజైను చాలా బావుంది. సో, చూడ్డానికి బావుండడం అంటే గ్రిల్లు, బంపర్‌తో పాటు వీళ్ళు ఎల్ఈడీ చేంజ్ చేశారు. అదే కాకుండా కనెక్టెడ్ లైట్ కూడా ఇచ్చారనమాట. అది ఎలా ఉందంటే ట్యూబ్ లైట్ లాగా లేదనమాట. సో, డిజైన్ అయితే చాలా బావుంది. ట్యూబ్ లైట్ లాగా ఉంటే గన చూడ్డానికి అగ్లీగా ఉంటుంది. వీళ్ళు గ్రిల్ లోపలే పెట్టినట్లుగా పెట్టారనమాట. డిజైన్ అయితే చాలా బావుంది. చూడ్డానికైతే బావుంది. కొత్తగా ఉంది. సో, అదే విధంగా సైడ్‌లో చూస్తే గన అన్ని వేరియంట్స్‌లో వీళ్ళు అలాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా ఇస్తున్నారనమాట. అదే విధంగా 1.5 ఇంజిన్ ఉంది కదా! దాంట్లో మాత్రం అన్నీ డిస్క్ బ్రేక్‌లే ఇస్తున్నారు. 1 లీటర్ ఇంజిన్‌లో అయితే మాత్రం ముందర మాత్రం డిస్క్ బ్రేక్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వెనక చూసుకుంటే టెయిల్ లైట్స్ ఆ డిజైన్ కూడా మార్చారు. అక్కడ కూడా కనెక్టెడ్ టెయిల్ లైట్స్ లాంటిదే కానీ కనెక్టెడ్ కాదు. అంటే ట్యూబ్ లైట్ లాగా కాకుండా బావుంది. ఆ స్కోడా లెటరింగ్ ఆ పేరు కూడా ఇల్యూమినేటెడ్ అనమాట. వెలుగుతూ ఉంటుందనమాట. బావుంది చూడ్డానికి. సో, డిజైన్ అయితే ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ చేశారు. చూడ్డానికి చాలా బావుంది. ఇక మెకానికల్ చేంజెస్ చూసుకుంటే మెకానికల్ చేంజెస్ ఏమి ఎక్కువ చేయలేదు. ఏం చేయలేదు వీళ్ళు. ఇంజిన్స్ అయితే అలాగే ఉన్నాయి. సస్పెన్షన్ అలాగే ఉంది. సో, వీళ్ళు వర్క్ చేసింది దేనిపైన అంటే 1 లీటర్ ఇంజిన్ ఉంది కదా! అది మాన్యువల్ అయితే అలాగే ఉంది. కానీ ఆటోమేటిక్‌లో మాత్రం ముందు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్‌లో 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పేదేంటంటే ఇంకా స్మూత్‌గా ఉంటుంది. మైలేజ్ ఎక్కువొస్తుంది. ఇండియన్ కండిషన్స్‌కి బాగా పనిచేస్తుంది అని చెప్పారనమాట. సో, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. అదే విధంగా 1.5 లీటర్‌లో ఉంది కదా! అది సేమ్ ఉందనమాట. డీఎస్‌జీ సేమ్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఏం చేంజెస్ చేయలేదు. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే మంచి చేంజెస్ చేశారు. కమింగ్ టు డిస్‌ప్లేస్ 2 డిస్‌ప్లేల సైజులు పెంచారు. ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. యాపిల్ ఆండ్రాయిడ్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఉంది. సో, కమింగ్ టు సీట్స్ అయితే సీట్స్ అయితే చాలా లగ్జరీ కార్స్‌లో ఉండే ఫీచర్స్‌ని దీంట్లో తీసుకొచ్చారు. అదేంటంటే మసాజ్ ఫీచర్ ఉంది దీంట్లో. సో, మీకు మసాజ్ గూడా అవుతా ఉంటుంది. వెనక రియర్ సీట్స్‌లో మాత్రం. ముందర సీట్లకి ఇవ్వలేదు. సో, వీళ్ళు వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చుంటే బావుండేది. వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వలేదు. చాలామంది అది డిమాండ్ చేస్తున్నారు. సో, నెక్స్టు సన్ రూఫ్ కూడా స్టాండర్డ్ చేశారు. కానీ పానోరామిక్ సన్ రూఫ్ అనేది టాప్ వేరియంట్స్‌లో మాత్రం వస్తదనమాట. కాకపోతే అన్నింట్లో సన్ రూఫ్ అయితే ఉంది. చిన్న సైజ్‌లో దొరుకుతది మీకు. సో, ఇంకోటి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేసేసారు. ఇంకా డీఫాగరు, ఆహ్, వాషర్ అండ్ వైపర్ గూడా స్టాండర్డ్ చేశారు. మంచిదిది యాక్చువల్లీ. సో, ఇట్లాంటివి స్టాండర్డ్ చేయాలి గానీ, లగ్జరీ ఫీచర్సు తీసుకురావడం నాకైతే నచ్చదు. అన్నింట్లో సన్ రూఫ్ ఎందుకు? ఇప్పుడు వేరే బ్రాండ్స్ కూడా కొన్ని నేర్చుకోవాలి, కొన్ని నేర్చుకోకూడదనమాట. ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ అన్నింట్లో స్టాండర్డ్ చేసేసేయాలి. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్, టీపీఎంఎస్, డీఫాగరు, వాషర్, వైపరు ఇలాంటివి స్టాండర్డ్ చేస్తే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ ఇలాంటివి మంచిది. ఇలాంటివి చేయాలి. వీళ్ళు ఎలాగో మంచివే పెట్టారు ఈసారి. సో, బావుందిది. సో, నేను చెప్పినట్టుగా ఇది ఇంజిన్స్ అయితే చాలా బావున్నాయి ముందు నుంచి. మెకానికల్‌గా చేంజెస్ చేయలేదు. ఒక మంచి యాడిషన్ ఏంటంటే టార్క్ కన్వర్టర్. అది 8 స్పీడ్ పెట్టారనమాట. ఇది బుకింగ్ ఆల్రెడీ ఓపెన్ అయింది. 15,000 ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. సో, డెలివరీస్ అయితే అరౌండ్ మార్చి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారనమాట. సో, ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ ఫేస్ లిఫ్ట్‌లో వచ్చిన యాడిషన్స్ గాని, చేంజెస్ గాని మీకు ఓకే అనిపిస్తున్నాయా? మీకు ఇంకా ఏమన్నా రావాలనుకున్నారా? సో, ఏమన్నా మిస్ అవుతున్నాయా? మీకు ఏదన్నా వచ్చిన వాటిలో మీకేదన్నా నచ్చిందా అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.